జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా మనఃపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈరోజు మనం గురు శిష్యుల యథార్థ సంబంధం గురించి మాట్లాడబోతున్నాం. యథార్థ గురువని ఎవరిని అనొచ్చు? యథార్థ గురువుగా ఉండడం కష్టమైన ఒక విషయం. ఒక గురువుని యథార్థ గురువని మనం ఎలా గుర్తుపట్టాలంటే, ఎవరిది ఒక మాట సత్యం అనే దాంట్లోనే నిలిచిపోతుందో, ఏ ఒక రకంగానూ సరే అతనే యథార్థ గురువు. లోకంలో ఉన్న ఏ ఒక వస్తువు మీద ఆశ అనేది లేని వ్యక్తి. అతనికి భార్య, బిడ్డలు, పిల్లలు, ఇల్లు, ఇలా ఏ ఒక ఆలోచన లేకుండా ఉండాలని ఆశ. అదొచ్చి వాళ్ల జీవితంలో ఏమీ ఉండకూడదు, అసత్యమనేది ఉండనేకూడదు. ఒకటి సంపూర్ణమైన సన్యాసి అనే స్థాయిలోనే ఆయన ఉండిపోవాలి. యథార్థ గురువు అనేవారు తనకున్న కుటుంబం, తనకున్న భార్య, పిల్లలు, మోహం, లక్ష్మి, ఈ శిష్యులు అన్ని విషయాల్లోనూ ముక్తి పొందినవారుగానే తనుండాలి. శిష్యులపైన తనకు ఏ ఒక పట్టుదల ఉండకూడదు, నా శిష్యుడనే స్థాయిలోనూ ఉండకూడదు. సద్గురువని ఇతన్నే కదా అంటాం. ఈ దేహమే మనది కానప్పుడు ఆ తర్వాత వేరే ఏది మనదవుతుంది? సద్గురువు అనేవారు సత్యంగా ప్రాప్తం పొందినవారు, ఆత్మప్రాప్తం పొందినవారు. అతనికి నేను శుద్ధాత్మ, నేను ఎప్పుడూ శుద్ధ ఆత్మ అనే ఒక భావన ఉండిపోయి ఉండాలి. నేను ఆత్మ, ఈ శరీరం లేదు, ఈ శరీరమే మన సొంతం కాదు, ఈ లోకంలో మనకు ఏదీ సొంతం కాదు. ఈ విధంగా ఒకరు పూర్తిగా ఉన్నారు అంటే అతన్ని అభినందించకుండా మనం ఉండగలమా? ఆ తర్వాత నాదన్నది అనేది వదిలేయండి. హిమాలయాలకు వెళ్ళి వేరే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. కానీ ఎక్కడికి వెళ్ళినా అతని కుటుంబం అనేది ఉంది, మనసు అనేది ఉంది. మనసు అనేది అతనికి కొత్త లౌకికత్వాన్ని నేర్పించేస్తుంది. ఒక చాలా సాధారణ ఒక కథ, దీని గురించి అందరికీ తెలుసుంటుంది అనుకుంటా. ఆ మనిషికి ఎటువంటి గతి పట్టింది? ఒక గృహస్థుడు లౌకికంలో ఉండేవారుగా కనిపించేవారు. అతనికి లౌకికంలో ఏదీ లేదనే ఒక వైరాగ్యంతో అతను చాలా ఫీల్ అయ్యాడు. ఇకపై నేను నా ఆత్మను వెతుక్కుంటూ వెళతాను, హిమాలయాలకు వెళ్ళి ఇక ఆత్మను వెతికి కనిపెట్టాలని అన్నారు. అందువల్ల అతను హిమాలయాలకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తపస్సు చేయడం ప్రారంభించాడు. యాక్చువల్గా అతను ఒక సాధువులాగానే కనిపిస్తూ ఉండేవారు. అతను చాలా కష్టపడే వచ్చారు. అతను హిమాలయాల ప్రాంతానికి వచ్చేసి, అంటే ఆ చలిని అతని వల్ల తట్టుకోవడమే చేతకాకుండా పోయింది. ఐస్ గడ్డల చలి ఉండేది, చల్లగాలి, అలాగే ఐస్ గాలి. ఈ విధంగా గుహలో ఉన్నాడు. అతని వల్ల ఈ చలిని భరించలేకపోయాడు. అతను చలి భరించలేకపోయి చాలా ఉచ్చస్థితిలోకి వెళ్ళిపోయాడు. ఈ చలి అతని వల్ల సహించలేకపోయాడు. ఇందులోంచి మనం తప్పించుకోవాలి, ఏంటి విషయం, ఎలా అని అతను ఆలోచించసాగాడు. అప్పుడు అతనికి అతని భార్య యొక్క జ్ఞాపకం వచ్చింది. ఈవేళ నా భార్య మాత్రం తోడుంటే నాకు వేడివేడి మసాలా టీ చేసి నన్ను చూసుకుని ఉండేదే అని అనుకున్నాడు. నా చలిని ఈ విధంగా మార్చి పారేసేదే. ఇతనికి భార్య జ్ఞాపకం వచ్చి, ఫస్ట్ భార్య జ్ఞాపకం, తర్వాత ఇలా నాకు ఎందుకు ఇలా గుర్తుకొచ్చింది, భార్య యొక్క జ్ఞాపకం ఎందుకు వచ్చింది అని అనుకున్నాడు. తను ఉంటే రకరకాల కూరలతో వండిపెట్టి వార్చేది, వట్టి ఎండు రొట్టు ముక్కే దొరుకుతోంది అని అనుకున్నాడు. ముష్టి ఎత్తుకునే తినాలి, కొన్నిసార్లు దొరుకుతుంది, కొన్నిసార్లు దొరకదు. భార్య జ్ఞాపకం అతనికి వస్తూనే ఉండేది. ఏం చేయాలా అని చూశాడు. అతను అడవిలో అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఒక తులసి చెట్టు మాత్రం కనిపిస్తే బావుంటుందని అనుకున్నాడు. అతను వెతికి చూసి ఏదో ఒక చోట తులసి మొక్క అతనికి కనిపించింది.
తులసి తీసుకుని వచ్చి అతను కషాయం చేసుకుని తాగాడు. అప్పుడు అది అతని గొంతుకి చాలా హాయిగా అనిపించింది. దగ్గు కొంచెం అతనికి తగ్గిపోయింది. 3 రోజులు ఈ రకంగా చేసుకుని ఆయన తాగుతూ ఉండేవాడు. దగ్గు బాగైపోయింది. కానీ ఆయనకేం తోచిందంటే, ఇక్కడ ఎప్పుడు చూసినా ఈ రకం కష్టాలు వచ్చి పడుతూనే ఉన్నాయి. అందువల్ల ఈ చెట్టుని నా గుహ పక్కనే పెంచుకుంటాను అని అన్నాడు. నిర్ణయించుకుని దాన్ని అక్కడే తీసుకొచ్చి పెట్టి దానికి కొంచెం కొంచెంగా నీళ్లు పోసి పెంచుతున్నాడు. ఇప్పుడు వచ్చి ఒక కుర్రాడు పెద్దవాడిగా పెరిగితే అతని అమ్మ నాన్న ఎంతగా సంతోషిస్తారు కదా, ఆ రకంగా సడన్గా ఒకరోజు ఒక ఎలుక వచ్చింది. అది పెద్ద సైజులో వచ్చి మొక్కను కట్ చేసింది. మొక్క విరిగిపోయింది. పాపం చాలా కష్టపడి ఈ మొక్కను పెద్దగా పెంచాడు. కానీ ఒకే రోజులో ఈ ఎలుక దాన్ని నాశనం చేసి పెట్టింది. ఉదయాన్నే ఆయన లేచి దీన్ని చూడగానే ఆయనకి ఎందుకిలా అయ్యిందని బాగా బాధ కలిగింది. నేను కష్టపడ్డదంతా వేస్ట్ అయిపోయింది. ఇకపై నాకు దగ్గు వస్తే నేను ఏం చేసేదని ఆలోచించాడు. మళ్లీ మళ్లీ ఇలా కాకుండా ఉండడానికి ఒక పిల్లిని పెంచాలని ఆయన అనుకున్నాడు. అదే ఎలుకని రానివ్వదు. అందువల్ల ఆయన ఏం చేశాడు, పిల్లిని పెంచాడు. పిల్లిని పెంచొచ్చు సరే, కానీ అదైనా దానికైనా తిండి పెట్టాలి, పాలు పోయాలిగా. ఆయన ఆలోచించాడు, పిల్లిని ఎలా పెంచాలి, పాలు ఎటునుంచి తీసుకురావాలి, ఈ హిమాలయాల్లో పాలు ఎక్కడి నుంచి ఆయనకు దొరుకుతాయి. అందువల్ల ఏం చేశారంటే, సరే ఒక పశువుని పెంచుదామని అనుకున్నాడు. అందువల్ల ఒక పశువుని తీసుకొచ్చాడు. పశువుని పెంచడం మొదలెట్టాడు. అది కూడా పాలిస్తుండేది. పశువు అక్కడే పెరిగింది. తర్వాత ఏం ఆలోచించారంటే, ఈ పశువు దగ్గర పాలు పితకడానికి మనం చాలా కష్టపడాల్సి వస్తుంది. పాలు పిండడం కోసం మనం భార్యని పిలుద్దామని పిలిపించాడు. చూసారా, ఇక్కడ మళ్లీ లౌకికం ప్రారంభమైంది కదా. ఒంట్లో ఒక చిన్న లోటు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చి వదిలింది అనేది మీరు చూడండి. అందువల్ల ఇబ్బంది అనేది ఏమిటంటే, అది ఒక రవ్వంత ఉన్నా కూడా అది పెద్ద తుఫాన్నే సృష్టిస్తుంది. నిజమైన సద్గురువని ఎవరినంటామంటే, ఒక రవ్వంత కూడా, ఒక చిన్న అంత కూడా ఇబ్బంది లేకుండా ఉండే వ్యక్తిని. సర్వము అది చూడాలి, ఈ ముక్తుడై ఉండాలి. ఈ కోపం, మర్యాద ఇవన్నీ ఆయన దగ్గర నుంచి పోవాలి. ఇందులోంచి ఆయన బయటపడినట్టు ఉండాలి. అలాగే ఆయన శాశ్వతంగా ఆత్మలోనే కలిసిపోతుండాలి. ఈ విధమైన మహాత్ములను చూడ్డం అనేది చాలా కష్టమైన ఒక కార్యమే. కానీ నాకటువంటి ఒక జ్ఞాని దొరికాడు. అతనే దాదా భగవాన్. లౌకికంలోనే ఆయన స్థిరపడిపోయాడు, కానీ సంపూర్ణ ముక్తుడిగా ఉండేవారు. నేను చాలా దగ్గరుండి ఆయన్ను చూసుకున్నాను. 20 ఏళ్లు నేను ఆయనకి సేవ చేసుకున్నాను. ఏ ఒక టైంలోనూ ఆయన మనసులో అశాంతి అనేదే ఉండేది కాదు. ప్రపంచంలో ఉన్న ఏ ఒక విషయమైనా సరే అతని పెళ్ళాం మీద ఆయనకు అంతులేని ప్రేమ ఉండేది. బ్రహ్మచర్యాన్ని చాలా చిన్న వయసు నుంచే ఆయన పాటిస్తూ ఉండేవారు. ఆ రోజుల్లో చాలా చిన్న వయసులోనే ఆయన పెళ్లి చేసుకున్నారు. అతనికి 15 ఏళ్లు ఉన్నప్పుడే అది జరిగింది. అప్పుడే ఆయనకు పెళ్ళయింది. సతీమణికి ఒక 11-12 ఏళ్లే ఉంటాయి. ఏమీ అర్థం కాని వయసులో పెళ్ళి అనేది అయ్యింది. ఆ తర్వాతే ఆయనకి ఆధ్యాత్మికం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి అది తెలుసుకోవడం అవసరం అని అనిపించింది. ఆ తర్వాతే ఆయన మనస్సు ఆత్మ లక్ష్యాన్ని చేరుకోవాలనిపించింది. ఆయనకి వచ్చి 1938లో జ్ఞానదీక్ష అనేది జరిగింది. కానీ చాలా చిన్న వయసు నుంచి బ్రహ్మచర్యంలోనే ఉండిపోయారు. ఆ తర్వాత ఆయనకు ఒక కొడుకు జన్మించాడు. జ్ఞానిగా లేడు, అయినా సరే దాని ఆనవాలన్నీ ఉండేవి. జ్ఞాని కాబోతున్నాడు అనేది చిన్న వయసులోనే ఏ స్థాయికి ఆయనకి తెలిసిందనేది చూడండి. అతను చాలా చిన్న వయసు అంటే 6 సంవత్సరాలున్నప్పుడు అతని తల్లి అతనితోటి ఏం చెప్పిందంటే, ఇలా చూడు నాన్న, వైష్ణవ సాంప్రదాయం యొక్క గంట నువ్వు కట్టుకోవాలి. ఇతను ఎందుకని గంట కట్టుకోవాలి అన్నారు. ఈ గంటను నువ్వు కట్టుకుంటే అది నీకు గురువు లాంటిది. గురువు లేకుండా నువ్వు ఉండలేవు కదా, గురువు లేకుండా ఉండలేవే. అందువల్ల ఊరికే ఈ గంట కట్టుకుని గురువని నేను చెప్పుకోగలనా? ఈ గంట కట్టుకుంటే ఆయన నాకు గురువు అవుతాడా? 7-8 వయసు ఉన్న తన బిడ్డ తన తల్లితోటి ఎంత ఇంటెలిజెంట్గా అందంగా ఈ ప్రశ్న అడిగాడు. ఈ గంటను కట్టుకోవడం వల్ల ఎప్పుడూ నాకు గురువు అవ్వగలరు. నాకు ఎవరు జ్ఞానం అనేది ఇస్తారో వాళ్లనే నేను గురువుగా స్వీకరించగలను.
జ్ఞానం ఇవ్వకపోతే ఆయన ఎలా గురువు కాగలరు? చిన్న వయసులోనే ఆయనంత బుద్ధిమంతుడు. ఆఖరిదాకా ఆయన ఒప్పుకోలేదు, గంట కట్టుకోలేదు. ఆ వయసులోనే ఆయన అలా థింక్ చేసేవారు. 13, 14 ఏళ్లు ఉన్నప్పుడే ఆయనకు సాధువుల మీద ఒక అపేక్ష, ప్రేమ వగైరా కలిగుండేవి. గ్రామంలో ఎప్పుడు ఏ సాధువు వచ్చినా సరే మాఘమాసంలో ఇతను వెళ్ళి ఆయనకి సేవ చేస్తాడు. అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో అది తీసుకొచ్చిస్తాడు. ఒక నెల మొత్తం ఈ సాధువులకు ఆయన సేవలు చేసేవారు. అందువల్ల వాళ్ళంతా, ఇలా చూడవయ్యా, భగవాన్ నీకు మోక్షం ప్రసాదించని అని ఆశీర్వాదం చేశారు. అప్పుడే బుద్ధిమంతుడిగా మాట్లాడాడు. నాకు మోక్షం లాంటిది ఏది వద్దు అని అనేశారు. భగవాన్ నాకు మోక్షాన్నిచ్చి నేను స్వీకరించడం, నాకు ఇలాంటి మోక్షం వద్దు. వెంటనే ఆ సాధువులు ఇతని దగ్గర ప్రశ్నలు అడిగారు. అంటే భగవాన్ మీద మోక్షం పెంచుకున్నాడంటే తర్వాత నేను ఆయనకి అండర్లాండ్గా ఉండాలంటే అప్పుడు ఎలా నాకు మోక్షం కలుగుతుంది? ఎలా అది కలిగినట్టు అవుతుందని అడిగారు. మోక్షం అనే దాన్ని బట్టి పైన వద్దు, కింద వద్దు, ముక్తుడిగా సర్వము ఈక్వల్గా ఉండాలి. ఈ ఒక రకమైన వివరం చెప్పడం ఆయన 13వ ఏటనే ఆయనకి జ్ఞానం ఉండేది. ఇదంతా ఆయన పోయిన జన్మలోనే తీసుకొచ్చింది. అదే కాకుండా ఈ జన్మలో ఇదంతా కుదరదు కదా. నిజంగా చూశారంటే ఇది ఒక యథార్థత కలిగిన విషయం. ఈ యథార్థ విషయాన్ని ఆయన జీవితంలో చేశారు. ఇది ఒక పెద్ద విషయమనే మనం ఆనాలి. అనేక జన్మల తర్వాత ఇటువంటి చేష్టలు అన్ని జరుగుతున్నాయి. ఈ విధమైన ఒక బుద్ధిమంతుడు, ఇదే జ్ఞానం యొక్క గుర్తు అనేది మనం అర్థం చేసుకోవాలి. అతని 16, 17 వయసులో అతనికి పెళ్లి జరిగింది. పెళ్లి జరిగినప్పుడు ఆ సమయంలో ఆయన ఊరేగింపులో నడిచి వస్తున్నప్పుడు అతను అన్నాడు అదే భార్యతోటి. హఠాత్తుగా ఆయన మనసులో ఒక భావన, ఈ వివాహంలోని ఎండ్ రిజల్ట్ ఏమై ఉంటుంది? ఇద్దరిలో ఒకరికి మొదట ఎండ్ అనేది ఒకటి వస్తుంది కదా. ఒకటి నేను విధవ కావాలి, లేదా తను విధవ కావాలి. ఇద్దరిలో ఎవరో ఒకరు చచ్చిపోతాం. వివాహం టైంలో మోహం వల్ల ఎంత పెద్ద అవస్థ ఏర్పడుతుందో చూడండి ఆడదాని మీద. ఆ సమయంలో కూడా అతనికి ఆ రకమైన ఉద్దేశమే కలుగుతూ ఉండేది చూడండి. మ్యారేజ్ యొక్క ఎండ్ రిజల్ట్ ఏంటనేది తెలుసుకున్న ఆయన ఆశపడ్డారు. ఇద్దరిలో ఒకరు ముందు చనిపోయి అంతటి హై థింక్లో ఆయన ఉన్నారు. నిజంగానే పెళ్లి టైంలో ఇటువంటి భావన ఒక మనిషికి వచ్చిందంటే జీవితాంతం అతను ఎలా ఉండగలడు? దాన్ని నేను నా కళ్ళారా చూశాను. ఆఖరిదాకా ఆయన భార్య దగ్గర ముగ్ధుడిగానే ఉండేవారు. అది మాత్రం కాదు, 22, 23 వయసులో ఆయనకి ఒక పిల్లాడు పుట్టాడు. వెంటనే అతని అందరు ఫ్రెండ్స్ని పిలిచి విషయం చెప్పాడు, పార్టీ ఇచ్చాడు. అందరికీ చాలా సంతోషం అనిపించింది. ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఇంకో పార్టీ ఇచ్చారు. అందరూ ఎందుకు పార్టీ అని అడిగారు. పార్టీ అవగానే అందరికీ నేను చెప్తాను అని ఆయన అన్నారు. ఇంటికి విచ్చేసిన బంధువులంతా వెళ్ళిపోయారు. అతనికే పార్టీ అన్నారు. మంచి విషయానికి పార్టీ, అశుభానికి పార్టీయా అని అందరూ విస్తుపోయారు. అతని కొడుకు కోసం రెండింటినీ ఒకే విధంగా భావించారు. అతని ఫ్రెండ్స్ అంతా ఇది విని చాలా ఆశ్చర్యపోయారు. కొన్ని రోజులాగి ఇంకో పార్టీ ఆయన ఇచ్చారు. నాకు ఆడపిల్ల పుట్టింది. అందరి ఫ్రెండ్స్ చాలా సంతోషించారు. నెక్స్ట్ 6 మాసాల తర్వాత ఇంకో పార్టీ అతను ఇచ్చాడు. ఇది ఎందుకు అంటూ అందరూ అడిగారు. దానికి ఇప్పుడొచ్చిన బంధువులు వెళ్ళిపోయారు. ఈ విధమైన ఒక భావన తన బిడ్డ కోసమో కూతురు కోసమో ఈ విధంగా ఎక్కడా చూసుండలేరు. కళ్లల్లో నీళ్లు కార్చి ఆడవడం బదులు బంధువులు వెళ్ళిపోయారని చెప్పి అతను పార్టీ ఇచ్చాడు. దానికి వీడ్కోలు పలికాడట. ఇదే జ్ఞానుల లక్షణం. ఈ స్థాయికి ప్రేమ కలిగి ఉన్నారు. ఏ ఒక మాతృత్వం, ప్రేమ అనే స్థాయి దెబ్బతినలేదు. ఆయన దగ్గర డబ్బులే లెక్క పెట్టలేరు. ఆ స్థాయికి అతను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్గా విరాజిల్లేవారు. లక్షల కొద్దీ సంపాదించారు. ఆ కాలంలోనే అతను ఒక
జీటీ కాంట్రాక్ట్. తనకు డబ్బు మీద కొంచెం కూడా ఆశ అనేది లేదు. తనకంటూ ఏమీ ఉంచుకోలేదు. ప్రతిరోజు ఇతరుల కోసమే ఈయన ఖర్చు పెడుతూ ఉండేవారు. ఏ రకంగా నేను ఇతరులకు ఉపకారిగా ఉంటాను, ఏ స్థాయికి ఇతరులను మనం యూజ్ చేసుకోవచ్చు అవతల వాళ్ళు అని ఒక్కటి మాత్రమే అతని మనసులో నిలకడగా ఉండేది. అతను తన ఫ్రెండ్స్ అందరినీ చూసి ఇలాంటి ఒక విషయాన్ని చెప్పాడు. అంటే, మీ అందరి ఇళ్లకు ఎప్పుడు కావాలన్నా సడన్గా నేను వస్తాను, అప్పుడు మీరెవరూ ఆశ్చర్యపడకూడదు. ఇతనెందుకు ఈ టైంలో ఇక్కడికి వచ్చాడు, ఇతనికి ఇక్కడేం పని ఉంది అనే విధంగా అనుకోకూడదు. నేను ఏ పని పెట్టుకుని మీ దగ్గరికి వస్తాను అనను. మీకు రాత్రిళ్ళు 2 గంటలు 3 గంటలైనా పర్వాలేదు, మీకు ఏదైనా ప్రాబ్లం అయితే మీరు నా దగ్గరికి రావచ్చు, ఇందులో ఏమీ తప్పులేదు అని అన్నారు. మన ఇంటి తలుపు ఎప్పుడూ తెరిచి ఉంటుంది, నేను ఏమనుకుంటానని ఎవరూ అనుకోవద్దు, ఈ విధంగా ఆయన అన్నారు. నాకు ఏ దొరికిందో దాన్ని నిజంగా నేను అందరికీ పంచడం కోసమే ఆశపడుతున్నాను. నేను ఎప్పుడూ మీకు బాధ అనేది కలిగించను. నేను మీకు వట్టి సుఖం మాత్రమే ఇస్తుంటాను. ఇదే నాకున్న జీవన సిద్ధాంతం అన్నారు. ఎందుకంటే డబ్బు మీద ఎన్నటికీ ఒక మోహం కలిగింది లేదు. నాకు వద్దు అంటారు. ఇతని జీవిత వ్యవహారాలు ఎలా ఉంటాయి? ఇంటి ఖర్చులకి నెలకి 500 ఆయన ఇస్తుండేవారు. నేనిప్పుడు పనికి వెళ్లడం లేదు. ఒకవేళ నేను పనికి వెళ్ళినా నాకు ఏమాత్రం సంపాదన అనేది ఉంటుంది? కేవలం 500 కదా దొరుకుతాయి. అందులో నా ఇంటి ఖర్చులకి యూజ్ చేస్తే నాకు ఈ కాస్తే అధికారం ఉంది. అంతకు మించి ఇంతకు పైన ఒక్క పైసా కూడా తీయడానికి నాకు అధికారం లేదు అన్నారు. ఈ విధంగా చేయడం నేను నేరుగా గ్రహించాను. ఒక్కో సంవత్సరం అతని బ్యాలెన్స్ షీట్ తీసి చూస్తాడు. డబ్బు ఎక్కువగా ఉన్నట్టుంటే వెంటనే ధర్మాలయాలకో లేక అనాథ ఆశ్రమాలకో ఆయన దానం చేసేస్తారు. అది మాత్రం కాదు, మేమంతా ఎన్నోసార్లు ఆయన డబ్బుతో యాత్రలకి వెళ్ళుంటామో తెలుసా? మీరు ఈ విధంగా ఎక్కడైనా జరిగినట్టు వినుంటారా? సాధువుల డబ్బుతో ఈ భక్తులు వెళ్లడం అనేది చాలా పెద్ద ఒక విషయమే. మీరు ఇలా కావాలంటే వినుండొచ్చు. భక్తులతో కలిసినప్పటినుంచి ఇవన్నీ ఏవీ జరగవు. అంత మేరకు ప్యూరిటీగా ఆయన ఉన్నారు. ఎవరి దగ్గర ఒక్క పైసా కూడా తీసుకున్నది లేదు. అతను తన ఇంటికి పర్సనల్ ఖర్చులకి, అక్కడ ఇక్కడ బయటికి వెళ్ళడానికి, ఇలా అన్నిటికీ తన సొంత డబ్బుతోనే ఆయన పెట్టి ఖర్చు పెడుతుండేవారు. ఇదే అతని ప్యూరిటీకి ఒక సిద్ధాంతం. ఈ సిద్ధాంతంతోనే నేను నా జీవితంలో ఫాలో చేస్తూ వచ్చాను. ఏం చేసినా అది నేను నా డబ్బుతోనే చేస్తూ ఉంటాను. పబ్లిక్ డబ్బు నుంచి నేను ఒక్క పైసా కూడా తీసుకోను. ఆ అధికారం నాకు లేదు. పర్సనల్ ఖర్చు పెట్టడం వల్ల బుద్ధి మందగించిపోతుంది. పరాయి వాళ్ల డబ్బుతో మనం బతకూడదు. అది చాలా తప్పు. ఇదే దాదాజీ యొక్క ప్యూరిటీకున్న దారి. జీవితకాలం అంతా ఆయన ఇదే చేస్తుండేవారు. ఒక్కో సంవత్సరము ఆయన అమెరికాకి వెళ్లేటప్పుడు ప్రసంగం కోసం ప్రజలంతా అంత పిచ్చిగా ఉండేవాళ్లు. అతని ముందు ఎంతో డబ్బు, బోలెడు బంగారం ఇటువంటివన్నీ పెట్టి ఆయన్ని అభినందించేవారు. ఆయన వచ్చి ఎన్నోసార్లు ఇవన్నీ కావాలా అని అందరూ అడిగేవారు. ఆయనొచ్చి ఇది ఏదీ నాకు వద్దు అని చెప్పేశారు. ఇదంతా నాకు అవసరమే లేదు, ఇదంతా ఉంచుకుని నేనేం చేయగలను? అన్నిటినీ ఆయన చెప్పి తిరిగి పంపించేస్తారు. ఇదే విధంగానే ఒక సహోదరుడు గురు పౌర్ణమి నాటికి 15 పౌండ్ల నగలు చేసి పెట్టారు. కానీ ఆయన అలాగే అది తిరిగి సహోదరుడి మెడలోనే ఆయన వేసి వదిలేశారు. ఇది మీకోసమే అని చెప్పి ఆయన చేతికే అది ఇచ్చేశారు. ఇది చూసి అక్కడ ఉన్నవాళ్లంతా చాలా ఆశ్చర్యపోయారు. ఏది వద్దంటున్నారే? ఇది చూడగానే వాళ్ళు కళ్ళు చెమ్మగిలడం అయ్యింది. నేను ఎన్నో వస్తువుల్ని తీసుకొచ్చాను, కానీ ఇందులో ఏది వద్దనేసరే? మీకు నేను బంగారం ఇవ్వడం నా భావన. మీరు ఏం కావాలన్నా ఎలా కావాలన్నా ఇది ఖర్చు పెట్టుకోండి. ఒక్కొక్కరు ఒక మాల ఉంచుకున్నా కూడా ఇది రోజంతా వేసుకుని ఉండాలి, రాత్రైతే తీసిపెట్టేయాలి. ఇది చేయడం అనేది చాలా కష్టమైన పని. ఇదంతా మనకు సరిపోదు అనేసి ఆయన తిరిగిచ్చేసేవారు. వాళ్ళు ఎంతో అడిగారు, కానీ కుదరదు అన్నారు. ఆఖరికి వేరే దారి లేక అన్నిటినీ తీసుకెళ్లిపోయారు. అప్పుడు దాదాజీ అన్నారు, సాధారణంగా 1 పౌండ్ వేసుకుంటేనే జాగ్రత్తగా ఉండాలి. మీరు 5 పౌండ్లు వేసి జాగ్రత్తగా ఉండమంటున్నారు. ఇది నా మనసుకి చాలా ఒక భారంలాగా ఉంటుంది.
మన వల్ల ఇదంతా సహించడం కుదరదు, ఇదంతా భరించడమూ కుదరదు. మాకు ఇదేదీ అవసరం లేదు. దయచేసి ఇది తీసుకెళ్ళిపోండి. మా యథార్థం మేం క్షేమంగా ముగించేయాలి. ఇదంతా వద్దన్నారు. ఇంతటి ప్యూరిటీతో ఆయన ఉన్నారు. ఆఖరిదాకా ఆయన ట్రావెలింగ్ డబ్బుని ఆయనే ఖర్చు పెట్టుకున్నారు. ఇదే ఉన్నతమైన వాళ్ళ లక్షణం. ప్యూర్ జ్ఞాని అంటే ఈయనే. అంటే సాధువులు, సాధు పురుషులు, సాధువులు వీళ్ళందరికీ పైన నిజంగా జ్ఞానుల పదవిలో ఉండేవారు. ఆ స్థాయికి ఆయన ఒక ఉన్నత పదవిలో స్థిరపడిపోయారు. ప్యూర్ జ్ఞానిగా ఉండేవారు. అంటే ఈ జ్ఞానులు, సాధువులు, సాధు పురుషులు వీళ్ళంతా ఉన్నారు కదా, ఆ పదవిలో ఆయన ఉంటుండేవారు. గీతలో శ్రీకృష్ణ భగవాన్ ఏం బోధించారంటే, హే అర్జునా, నా జ్ఞానేంద్రియాల్లోనూ భేదమున్నట్టుగా అనుకోవద్దు. జ్ఞానులు వాళ్లే, వాళ్ళు మాత్రమే నా ఆత్మగా ఉంటున్నారు. ఈ రకమైన జ్ఞానుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మొదటిసారిగా దాదాజీ నన్ను అమెరికాకి తీసుకెళ్లారు. అదే ఫస్ట్ టైం. అన్ని ప్రదేశాలు ఆయన నాకు చూపించారు. కొత్త కొత్త బిల్డింగులు, కొత్త కొత్త విషయాలు. దాదాజీ, మీరు ఇదంతా తీసుకుంటే చాలా సంతోషం అని వాళ్ళంతా చెప్పారు. మాకు పుణ్యం దొరికే ఛాన్స్ ఉంది అన్నారు. ఈ విధంగా అంతా చెప్పి మాకు అన్నిటినీ వాళ్ళు చూపించారు. అన్ని విషయాలు తెలియజేశారు. పెద్ద పెద్ద మహల్, షాపింగ్ ఇదంతా మాకు చూపించారు. ఒకసారి ఒక పెద్ద యజమాని ఆ ప్రదేశంలో కనిపించారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, అతను దాదాజీని చూసి మీకు ఏది ఎక్కువ నచ్చిందని అడిగారు. మీకిస్తే మాకు ఎంత లాభం ఉంటుందో. అప్పుడే దాదాజీ అన్నారు, ఇలా చూడవయ్యా, ఈ అమెరికాలో ఉన్న మోస్ట్లీ అందరూ ఒక కొత్త దారిని పసిగట్టారు. కానీ అందులో నాకు ఏ ఒక సంతోషమూ ఏర్పడలేదు. అమెరికాలో ఉన్న అన్ని షాప్స్లోనూ అన్నిటినీ నా వల్ల కొనడం కుదరదు. నేను చూస్తూనే ఉన్నాను. షాపులో ఉండే సర్వమూ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఇది సర్వమూ చూడ్డానికే చాలా అందంగా ఉంటుంది. కానీ ఇది చూడ్డానికి మాత్రం ఉంటే చాలు. ఇది నేను తీసుకోనక్కర్లేదు. ఇది సర్వమూ నేను గమనించాను. అదే చాలా సంతోషంగా ఉంది. ఇంతకన్నా పెద్ద ఆశ నాకు వద్దు. ఇదే నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా పెర్ఫెక్ట్గా ఉంది. ఇందులో మేము ఏది ఉంచుకోగలం, ఇందులో ఏది మాకు వద్దు అని చెప్పారు. కానీ ఇదంతా చూసి మాకు మనసు నిండిపోయింది. మీరు ఇది అంతా తీసుకుంటే మిమ్మల్నే ఆ రేటుకి మీరు ఇచ్చేస్తున్నారు. మీరు తీసుకుంటున్నారు. ఈ ఒక సిద్ధాంతమే జ్ఞానుల దగ్గర మేము నేర్చుకోవాలి. ఆయన ఎప్పుడూ ఇలాగే ఉన్నారు. అదే విధంగా ఆయన ఇలాగే అందరూ ఉండాలి అంటూ అందరికీ నేర్పించారు. ఇదే విధంగానే నేను ఈ రోజు వరకు జీవిస్తున్నాను. ఆయన చెప్పింది మొత్తం ఈ క్షణం దాకా పాటిస్తున్నాను. జై సచ్చిదానంద.